సో కాలేజ్ లైఫ్లో మనకు ఏదైనా బాగా ఇబ్బంది పెట్టేది ఉందంటే అది బ్యాక్లాగ్స్. సో మరి బ్యాక్లాగ్స్ అంటే కావాలనైతే ఎవ్వరు తెచ్చుకోరు, అంటే బ్యాక్లాగ్స్ ఉంచుకోరు. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే మంచి రాసినా కూడా కరెక్షన్ దగ్గర ఏదైనా చిన్నపాటి మిస్టేక్స్ వల్ల పోతుంటుంది. సో అయితే సరే, మంచిగా చదివే వాళ్ళకు మిస్టేక్స్ అయితే బ్యాక్లాగ్స్ అనేవి వస్తుంటాయి. అది అంటే వాళ్ళు బట్ నార్మల్గా చదివే వాళ్ళు అంటే బిలో యావరేజ్ స్టూడెంట్స్ వీళ్ళు కూడా బ్యాక్లాగ్స్ అనేవి అసలు అంటే ఆ టైంలో కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు ఏంటంటే అంత ఇంట్రెస్ట్ ఏం అనిపించదు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా కొన్ని సబ్జెక్ట్స్ అనేది ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ప్రతి సబ్జెక్ట్ అంటే ఇప్పుడు మనం ఎంచుకున్న ఒక కోర్స్లో ప్రతి సబ్జెక్ట్ కూడా ఇష్టం ఉండాలనే రూల్ అయితే ఉండదు. ఎందుకంటే ఆ కోర్స్లో ఏదో 1 or 2 సబ్జెక్ట్స్ మనకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఈవెన్ స్కూల్ లైఫ్లో కూడా అంతే కదా, అన్ని సబ్జెక్ట్స్ అంటే ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలంటే సరే తప్పదు కాబట్టి తెచ్చుకుంటాం. ఈ కాలేజ్ లైఫ్లో కానీ అంటే హయ్యర్ స్టడీస్ పోయిన తర్వాత కూడా ఏదైనా కోర్స్ మనం ఇష్టపడి తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఎంపీసీ తీసుకున్నాం అనుకోండి. సో మ్యాథ్స్ ఇష్టం ఉన్నా కూడా కొంత కెమిస్ట్రీ అవి కొంతమందికి ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండదు. ఫిజిక్స్ కానీ డిగ్రీ లెవెల్లో కూడా కాంబినేషన్ తీసుకున్నప్పుడు కొన్ని లెసన్స్ ఇష్టం ఉంటాయి, అంటే కొన్ని చాప్టర్స్ కూడా ఇష్టం ఉండకపోవచ్చు అందులో. అట్లాంటప్పుడు ఆ సబ్జెక్ట్ మీద కొంత ఇంట్రెస్ట్ పోయి బ్యాక్లాగ్స్ అనేవి సరే ఆ టైంలో అంత ఇంట్రెస్ట్ అనిపించక మనం వదిలేస్తుంటాం. బట్ ఇప్పుడు బ్యాక్లాగ్స్ అనేవి ఖచ్చితంగా తర్వాతనే క్లియర్ చేసుకోవాలి. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే అసలు చదువు అవసరమా, సరే కొంతమంది గురించి ఎందుకు నేను అనుకునేవాడిని అనమాట. ఇంటర్ అయిపోయిన తర్వాత అసలు చదవడం అవసరమా, నేను ఏదైనా సొంతంగా చేసి బతకొచ్చు, అది ఎంతమంది బతకట్లేరు అది ఇదని వాళ్ళది ఎగ్జాంపుల్ లాగా తీసుకొని నేను అట్లా అనుకునేవాడిని. బట్ మా ఇంట్లో ఏమన్నారంటే నువ్వు ఏదైనా చెయ్యి ఆ తర్వాత, బట్ మినిమం ఒక డిగ్రీ అనేది నువ్వు కంప్లీట్ చేసేయి, ఆ తర్వాత నీ లైఫ్ నీ ఇష్టం అనేది. మరి వాళ్ళు చెప్పడం వల్లనే నేను కొంత డిగ్రీ అట్లా కంప్లీట్ చేసి కొన్ని రకాల ప్రయత్నాలు చేసిన. బట్ ఈ రోజు కూడా ఒక డిగ్రీ ఉందంటేనే మనకు కొంత సరే ఏదైనా చేయడానికి ఒక కంప్లీట్నెస్ ఉంటుంది. మనము 10th వరకు కష్టపడి చదివినాము, ఆ తర్వాత కూడా సరే ఇంటరు అవి ఎట్లా నెట్టుకొస్తారు. తర్వాత కూడా మనము ఒక ఎంచుకున్న సబ్జెక్ట్ని బ్యాక్లాగ్స్ లేకుండా కంప్లీట్, అంటే బ్యాక్లాగ్స్ వచ్చిన తర్వాత కూడా ఇంట్రెస్ట్ తోటి కంప్లీట్ చేస్తేనే దానికి ఒక కంప్లీట్. ఎందుకంటే ఏ కోర్స్ అనేది మనం చదివింది ఎప్పుడు ఉపయోగపడుతుంది అనేది మనకు కంప్లీట్గా చెప్పలేము. ఎందుకంటే ఈరోజు ఉపయోగం లేదు అని మనం స్టార్ట్ చేసింది రేపు ఉపయోగపడవచ్చు. బట్ ఏదైనా ఒకటి అందులో ఎంటర్ అయినాం కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసేయాలి, దాన్ని కంప్లీట్ చేసి బయటకు రావాలన్నమాట. సో ఆ విధంగా చూసుకుంటే మనం బ్యాక్లాగ్స్ ఏమున్నా కూడా క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక వీడియో అనుకోండి, దాన్ని స్కిప్ చేయొచ్చు, లేదంటే సినిమా ఉంటే నచ్చకపోతే బయటకు వచ్చేయచ్చు. బట్ ఇది చదువు ఒకసారి మనం ఎంటర్ అయిన తర్వాత నచ్చినా నచ్చకపోయినా దాన్ని ఎట్లయినా కంప్లీట్ చేసి వీళ్ళని రిఫర్ చేసి ఆ సబ్జెక్ట్లో కొంచెం 1 or 2 times చేసి బ్యాక్లాగ్స్ మాత్రం ఖచ్చితంగా క్లియర్ చేసుకున్న తర్వాతే మనం జీవితం గురించి ఆలోచించాలి. దాన్ని ఇగ్నోర్ చేసి మనము లైఫ్లో ఎంటర్ అయిపోయాను అనుకోండి, ఏదో రోజు అది గుర్తొస్తుంది, అది ఇన్కంప్లీట్గా ఉండిపోతుంది ఆ లైఫ్ అనేది. ఇంకా అదంతే. అది అంటే సరే కొంతమందికి అర్థమయ్యే ఉంటుంటుంది. సో ఏంటంటే మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్న వాళ్ళకి కొంచెం దాని గురించి లైఫ్ అనేది ఎంజాయ్మెంటే కాదనను, బట్ అందులో ఈ చిన్నవి చేసుకున్న తర్వాతనే ఆ ఎంజాయ్మెంట్ అనేది ఇంకా బాగుంటుంది. అంతేగాని అది. సో థ్యాంక్ యూ.